హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను శ్రావణిని. ఇవాల్టి మన వీడియోలో పచ్చి ముక్కలతో కాకరకాయ కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ మనం 1 కేజీ కాకరకాయలని తీసుకొని 1-2 సార్లు శుభ్రపరచుకొని వాటర్లో ఒక క్లాత్తో తుడిచి తడి అనేది లేకుండా చూసుకొని ఇలా కొంచెం మందంగా కట్ చేసుకోవాలి ముక్కలు అనేవి. చింతపండు వచ్చేసి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా కంటే కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. సాల్ట్ వచ్చేసి 250 గ్రాముల కంటే ఒక 2-3 స్పూన్లు తక్కువగా తీసుకొని చింతపండు మరియు సాల్ట్ని వేసుకొని మిక్సీ జార్లో మెత్తని పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి సపరేట్ చేసుకున్న తరువాత కారం వచ్చేసి 250 గ్రాముల కంటే ఒక 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని మెంతి పొడి 1.5 టేబుల్ స్పూన్స్ వేసుకున్న తరువాత మొత్తంగా కలుపుకోవాలి. టేస్టీగా ఇంకా కావాలనుకుంటే ఆవపిండిని కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఆవపిండిని స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే వేడి చేస్తుంది. అలానే చట్నీ అనేది కూడా కొద్దిగా చేదుగా అనిపిస్తుంది. సో మీరు ఇష్టమైతే వేసుకున్నా పర్వాలేదు, 1 ఆర్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవచ్చు. ఆయిల్ మాత్రం ఉప్పు కారం ఏ గ్లాస్తో అయితే మెజర్ చేసి తీసుకున్నానో సేమ్ దాంతోనే ఆయిల్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా మొత్తంగా కలుపుకుని కాకరకాయ ముక్కలన్నింటినీ కూడా మనం ఇందులో వేసేసి ఉప్పు కారం అనేది పట్టే విధంగా కలుపుకోవాలి. ఆయిల్ పోయక ముందైనా సరే మనం ముక్కలు వేసేసి టోటల్గా కలుపుకొని ఒక బాటిల్లో లేదా జాడీలో మనం పెట్టేసుకొని ఒక 3 డేస్ వరకు తీయకుండా కదల్చకుండా అలా ఉంచేసి 3 డేస్ తర్వాత మనం ఓపెన్ చేసి కలుపుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ అనేది పల్లి ఆయిల్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.